హర్రర్ సినిమాలకు డిమాండ్ ఎక్కువ. స్టార్స్ తో సంబంధం లేకుండా ఈ జానర్ మూవీస్ చూడడానికి ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొద్దిగా నవ్వించి కాస్త భయపెడితే చాలు, కాస్ట్ తో సంబంధం లేకుండా కాసుల వర్షం కురిపిస్తారు ఆడియన్స్. అలాగే ఈ మూవీస్ లో నటించడానికి స్టార్ హీరోయిన్స్ సైతం క్యూ కడుతున్నారు. ఈ దయ్యాల సినిమాలపై హాట్ బ్యూటీస్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా అదే బాటలో ఉన్నట్లు టాక్. టాలీవుడ్ లో 4 ఏళ్ల క్రితం వరకు వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన పూజా హెగ్డేకు ప్రస్తుతం ఛాన్సులేమీ లేవు. ఆ మధ్య తెలుగు, తమిళంలో వరుసగా ఫ్లాపులు రావడంతో బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. సల్మాన్ ఖాన్ తో కలిసి కిసీకా బాయ్ కిసీకా జాన్ చేయగా అది కాస్త బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో ప్రస్తుతం ఆమె చేతిలో కేవలం 2 సినిమాలు మాత్రమే ఉన్నాయి. అయితే పూజా హెగ్డేకు మరో సినిమా ఛాన్స్ వచ్చినట్లు సినీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకే కథను కాస్త అటు ఇటుగా మార్చి చూపించే కాంచనా సిరీస్ లో ఆమెకు అవకాశం దక్కినట్లు టాక్ వినిపిస్తోంది. కాంచనా 4 కోసం ఈ ముద్దుగుమ్మను సంప్రదించారని ప్రచారం మొదలైంది. ఒకవేళ లారెన్స్ కు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే కొత్త రూట్ తీసుకున్నట్టు అవుతుంది. ఇదేదో చిన్న బడ్జెట్ మూవీ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఆ హర్రర్ మూవీకి ఏకంగా 100 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కించబోతున్నారట. ఇక ఇప్పటికే త్రిష, హన్సిక, రాశికన్నా, తమన్నా లాంటి గ్లామర్ హీరోయిన్స్ హర్రర్ సినిమాల్లో నటించి హిట్స్ అందుకున్నారు. మరి పూజా హెగ్డేకు కూడా ఈ హర్రర్ ఫార్ములా ఏమైనా సక్సెస్ ఇస్తుందేమో చూడాలి.